నా పేరు యాళ్ళ మల్లేశ్వరరావు, శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట మండలం చిన్నకరగం గ్రామం అండి. మనం ఈరోజు నర్సన్నపేటలో జరుగుతున్న కొన్ని అవినీతి పైన మనం మాట్లాడుకుందామండి. ముఖ్యంగా మే 16వ తారీఖు సీఎం గారి పర్యటన భాగంగా జిల్లా కలెక్టర్ గారు నర్సన్నపేటలో ఇచ్చిన హామీల గురించి ముఖ్యంగా మనం మాట్లాడుకుందామండి. ఈరోజు నర్సన్నపేటలో డంపింగ్ యార్డ్ అండి. గత 15-20 సంవత్సరాలుగా డంపింగ్ యార్డ్ సమస్యతో ఇక్కడ నిత్యం నరకం అనుభవిస్తున్న ప్రజలు ఈ ఒక సమస్యకి శాశ్వత పరిష్కారం దొరికిందని నర్సన్నపేట ప్రజలు జగన్నాథపురం గ్రామస్తులు సంబరాలు చేసుకున్నారు. కానీ ఆ సంబరాలు కొద్ది రోజుల్లోనే గాలిలో కలిసిపోయాయని చెప్పేసి స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా సీఎం గారి ప్రోగ్రాం కోసం జిల్లా కలెక్టర్ గారు జిల్లాలో ఉండే అధికారులందరినీ ఇక్కడ పెట్టి నానా అడావిడి చేశారని చెప్పేసి స్థానిక ప్రజలు అనుకుంటున్నారు. అనుకోవడం కాదు, ఇది వాస్తవం అండి. ఇది ఇక్కడే ఉండి ప్రగంభాలు పలికి నర్సన్నపేటని స్వచ్ఛందంగా మార్చి తీర్చిదిద్దుతానని చెప్పిన జిల్లా కలెక్టర్ ఈ రోజు డంపింగ్ యార్డ్ పరిస్థితి చూస్తే దారుణంగా ఉంది. లక్షలాది రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేసి ఈ రోజు అక్కడ మిషనరీని ఏర్పాటు చేశారు. అలానే ఆ పక్కన డంపింగ్ యార్డ్ లో ఉన్న చెత్తనంతా తీసుకెళ్లి వైజాగ్ ఇలానే అక్కడ పంపించారు. లక్షలాది రూపాయల డబ్బులు అక్కడ వృధా చేసి ఈ రోజు అది మూలం చేరిపోయిన మిషనరీ కూడా కనీసం 3 నెలలు గడుస్తున్నా సరే ఈ రోజు కూడా ఓపెనింగ్ నోచుకోలేదు. అవి ఇటువంటి జస్ట్ సీఎం దగ్గర బెస్ట్ అనే ఒక బెస్ట్ అనిపించుకోవడం కోసమే ఈ యొక్క పరిణామాలను క్రియేట్ చేశారని చెప్పేసి నేను ఈ ఒక వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు పలుమార్లు జిల్లా కలెక్టర్ గారి దృష్టి కంప్లైంట్లు వస్తున్నప్పటికీ కూడా చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరం. సుమారు ఇక్కడ కాలేజ్ గ్రౌండ్ లో చూసుకుంటే సుమారు 4-5 ఎకరాల కాలేజ్ ప్లేస్ ఉంది. కానీ అక్కడ కాకుండా ఎస్విఎల్ రైస్ మిల్ పక్కన పెట్టారు. ఈ ఒక అనువుగా తీసుకొని పక్కనే ఉన్న పాలకాల చెరువు కబ్జాలకు గురి చేసుకొని మొత్తం కబ్జాలు సీఎం గారి ప్రోగ్రాం పేరు చెప్పుకొని మొత్తం కబ్జా చేశారు. నేటి వరకు కూడా పట్టించుకున్న నాదులు లేడు. నేటికి కూడా అక్కడ మన్ను పోస్తూనే ఉన్నారు. ఈ రోజు కూడా అధికారులు చెప్తుంటే ఎటువంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు. నర్సన్నపేట ఎంఆర్ఓ కానీ, పంచాయతీ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు, ఆర్డీఓ కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ, డిఆర్ఓ గారు కానీ ఎవరు కూడా చర్యలు తీసుకోవట్లేదు. కంప్లైంట్లు పెట్టిన వాళ్ళపై బెదిరింపులు చేస్తున్నారు. ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే జిల్లా కలెక్టర్ గారు కేవలం పబ్లిసిటీ కోసమే పని చేపించారు అనే ఒక విషయాన్ని నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాను. 3 నెలలు గడుస్తున్నా సరే కనీసం జిల్లా కలెక్టర్ గారు నర్సన్నపేట డంపింగ్ యార్డ్ పరిస్థితి ఏంటి, డంపింగ్ యార్డ్ లో ఏముంది, ఏం జరుగుతుంది అనే విషయం పైన కనీసం అవగాహన కూడా లేకుండా వ్యవహరిస్తున్నారంటే ఎంత దుర్మార్గం అని అంటే, ప్రజల ప్రాణాలంటే అంత లెక్క లేకుండా వ్యవహరిస్తున్న ప్రభుత్వ అధికారులు, ప్రజల కట్టే పన్నులతో జీతాలు తీసుకుంటున్న అధికారులు ప్రజలపై ఇలాంటి ఇవి జరుగుతున్నా సరే కనీసం పట్టించుకోకపోవడం చాలా బాధాకరమని నేను కోరుకుంటున్నాను. ఇప్పటికైనా పంచాయతీరాజ్ కమిషనర్ గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకొని తక్షణమే ఈ పంచాయతీలో నర్సన్నపేటలో జరుగుతున్న ఈ డంపింగ్ యార్డ్, ఈ ఆక్రమాలు, ఈ పబ్లిసిటీ కోసం చేసిన ఈ అధికారులపై కూడా చర్యలు తీసుకొని తక్షణమే నర్సన్నపేటలో ఉన్న డంపింగ్ యార్డ్ ని రూపురేఖలు మళ్ళీ మార్చి డంపింగ్ యార్డ్ అక్కడ యథావిధిగా మళ్ళీ తయారైంది, మళ్ళీ నీట్ గా బాగు చేపించి దాన్ని వర్క్ చేపించేలా చేయాలని సీఎం గారు వచ్చేటప్పుడు 20 మందిని పనులు పెట్టారు అక్కడ కలెక్టర్ గారు. ఈ రోజు సీఎం గారు వెళ్ళిపోయిన మరుసటి రోజు కాంచి ఈ రోజు కూడా ఒక్కరు కూడా లేరు. సీఎం గారు రాక కోసం ఎక్కడెక్కడి నుంచో గత్తం తీసుకొచ్చారు, ఎక్కడెక్కడి నుంచో పురుగులు తీసుకొచ్చి దాంట్లో వేశారు, డొక్కులు చెదారం అంతా తీసుకొచ్చి ప్రజాధనాన్ని మొత్తం వృధా చేశారు. కానీ నేటి కూడా ఉపయోగం లేదని చెప్పేసి నేను ఈ ప్రెస్ మీట్ తో తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు పబ్లిసిటీ కోసం కాకుండా ప్రజల కోసం పనిచేయాలని చెప్పేసి నేను ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాను.